ఏపీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. 5 ఏళ్ల పాటు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా హాయిగా జీవించిన అనంతరం మళ్ళీ తిరిగి కడపలో ఈ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలందరూ కూడా కొంచెం ప్యానిక్ అవుతున్నారు. ఆచి చికెన్ మసాలా దీనికి సంబంధించి విశాఖలో కూడా కోవిడ్కి సంబంధించి కేజీహెచ్లో పాటు నిమ్స్ హాస్పిటల్లో కూడా ప్రత్యేక వార్డులను అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. మనం ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ కోవిడ్ స్పెషల్ వార్డు దగ్గర ఉన్నాం. మనం చూద్దాం ఈ వార్డులో ఏమేమి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఒక 30కి పైగా ప్రత్యేక బెడ్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ ప్రత్యేకించి ఈ వార్డులోనే ఈ బెడ్లకు సంబంధించిన కరోనాకు కావాల్సిన ఎటువంటి ప్రికాషన్స్ కావాలి, ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి అవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా సిద్ధం చేశారు. ఈ వార్డులో మనం చూసుకోవచ్చు ఇక్కడ మెడిసిన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. పేషెంట్లకు కావాల్సినటువంటి N95 మాస్కుల దగ్గర నుంచి డోలో 650 అలాగే ఆ రెస్పిరేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచారు. సో ఈ ప్రజలందరినీ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే అప్రమత్తం చేసింది. సో ఇక్కడ మనం చూసుకుంటే N95 మాస్కులు అలాగే ఏదైతే డోలో 650 వంటి రెస్పిరేషన్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం అన్నీ కూడా ఈ వార్డులో ఇప్పటికే మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కేసుల విషయానికి వస్తే జూలై 1 నుంచి 340కి పైగా కేసులు నమోదైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఏపీలో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లోనే రాష్ట్రంలో 12కి పైగా కేసులు నమోదయ్యాయని, కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. ఈ కరోనా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 4 మృతి చెందారు. హోమ్ ఐసోలేషన్లో మరో 3 ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 2 కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందుతుందని వైద్యాధికారులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక మహిళ కూడా కరోనా బారిన పడగా ఆమెకు ఎయిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కరోనా బారిన పడిన పేషెంట్ల శాంపిళ్లను ఇప్పటికే పూణేలోని ల్యాబ్కు పంపించారు. ఆ పూణేలో నుంచి వచ్చే ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా నెక్స్ట్ స్టెప్ అనేది వేసుకునే అవకాశం ఉంది. అలాగే కేసులు ఎక్కువగా వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది, అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఈ ఎవరైనా అనుమానం కలిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అందుబాటులో ఉన్న టెస్టులు కూడా చేసుకోవాలని సూచించారు. అందుకు తగ్గట్టే ఈ విశాఖలో కూడా ఆసుపత్రుల్లో ఈ ప్రత్యేక బెడ్లు అలాగే వారికి కావాల్సినటువంటి ఏదైతే మెడిసిన్ ఉంటుందో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అన్నీ కూడా అందుబాటులో ఉంచారు. ఆచి చికెన్ మసాలా.